30 రూపాయల ఏంటి రేటు 50 రూపాయలు ఏంటి ఏముంది ఇందేముంది 50 రూపాయలు దేన్ని తీసుకున్నాడు తమ్ముడు దేనికి తీసుకున్నాడు చిన్న వచ్చింది 50 రూపాయలు తీసుకున్నాడు ఏం తీసుకున్నావు ఓన్లీ ఎగ్ పఫ్ కి 50 తీసుకున్నాడు బోర్డు చూపడానికి నువ్వు ఆ బోర్డు నువ్వు ఆవిడ బోర్డు అక్కడ నిన్ను చెప్తున్నా సిటీలో అయినా నీకు తెలిసిన మటుకు పఫ్ 50 రూపీస్ ఉందా నువ్వు చూపిస్తావా మన ఏరియాలో సరౌండింగ్ లో చూపిస్తావా 50 రూపీస్ ఎగ్ పఫ్ నువ్వు ఎట్లా కమ్ముతున్నావు అట్లా నువ్వు ఎంత అమ్ముతున్నావో తెలుసా కాదు కాదు కొంచెం నువ్వు ఎంత కమ్ముతున్నావో తెలుసా ఒక్క 2 నిమిషాలు ఆగి నుంచి హలో అరే భయపడిస్తున్నావు ఇప్పుడు ఇప్పుడే కదా వీడి తిన్నది 50 రూపాయలు తీసుకొని ఇది 50 రూపాయల ఇది 50 రూపాయల కాదు ఒక్క నిమిషం ఆగు నీ సప్లై నంబర్ నీకు ఎవరు సప్లై చేస్తారా 50 రూపాయల ఈ పిల్లల్ని భయపడిస్తే మళ్ళీ ఉల్టా మనం అడుగుతాం 50 రూపీస్ తీసుకున్నాడు డబ్బులు తీసుకుంటున్నాడు నువ్వు నంబర్ మీ ఓనర్ వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు దేవి ఏం ఇది చేయదు మేము నీట్ గా అమ్ముతాం బ్లాక్ లో అమ్ముకోమని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏందా ఇది డబల్ అమ్ముడు నువ్వు చెప్పు నువ్వు నంబర్ చెప్పు ఏది కూల్ డ్రింక్ ఏంటుంది అది 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 చిక్కది సింగిల్ ఎగ్ ని హాఫ్ పెట్టి డబల్ ఎగ్ కాదన్నా ఈ థియేటర్ ఈ దేవి థియేటర్ లో ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మొద్దని గత నెలనే మేము వీళ్ళని హెచ్చరించి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చేది జరిగింది వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని ఇన్స్పెక్షన్ చేసిరు వాళ్ళు కూడా వచ్చి ఇట్లానే కన్స్యూమర్ లాగా వచ్చి తీసుకొని 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకురు అని చెప్పి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వీళ్ళ ఫైన్లు కూడా వేశారు మళ్ళీ అదే పద్ధతిగా చేస్తున్నారు క్యాంటీన్ లేకుండా చేస్తాం బ్రదర్ మీ క్యాంటీన్ లో ఇక్కడ దేవి థియేటర్ లో క్యాంటీన్ లేకుండా ఇదే రాజధాని థియేటర్ దిల్చున్నారులో జరిగింది మీకు కూడా జరుగుతుంది ఇది ఏంది 25 రూపాయలు ఎగ్ పఫ్ అయిందా 50 రూపాయలు నాకు అర్థం కాదు ఎట్లా అమ్ముతారు ఏం పెట్టి అమ్ముతావు నువ్వు నడు నా బండి ఎక్కువ 50 రూపాయలు ఎక్కడన్నా మన ఏరియాలో చూద్దాం 25 రూపాయలు 30 రూపాయలు ఎట్లా అమ్ముతావు ఏ అధికారం ఉంది నీకు అమ్మనికి 5 రూపాయలు ఎక్కువ అమ్మనికి నీకేం అధికారం ఉంది ఎవరు ఇచ్చిరు రత్నాదీప్ సూపర్ మార్కెట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకే లేదు అధికారం అవును మరి చిన్న పిల్లలు ఆడుతుండవు ఇంతమంది ఉండాలి నీకు నువ్వు ఇదే పద్ధతి అబ్బాయి నాకు అర్థం కాదు నేను వచ్చినా కదా లాస్ట్ టైం అట్లనే చేసినావు కదా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పద్ధతిగా అమ్ముతున్నావు పిల్లవాళ్ళ ఇప్పుడే పిలిచి నీకు చేపిస్తా నాకు ఇట్లా కాదు నువ్వు చిన్న పిల్లవాడు అయితే అబద్ధం చెప్పడు కదా నువ్వు స్టిక్కర్ ఎందుకు చేసినావు నాకు అర్థం కాదు స్టిక్కర్ ఎందుకు పెట్టావు ఇప్పటి వరకు క్లోజ్ ఉంది ఇప్పటి వరకు క్లోజ్ ఉంది 25 అనేది ఇప్పుడు దాన్ని ఇప్పటి వరకు అది క్లోజ్ ఉన్న 25 అనేది ఇప్పుడు ఓపెన్ చేసినావు దాన్ని 30 రూపీస్ తీసుకున్నావు ఇప్పటి వరకు ఈ తమ్ముడు మళ్ళీ అడిగే ప్రయత్నం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు పోరాబాయ్ ఇప్పుడు ఈ పిల్లల్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసిన లక్ష్మణ్ ఇటు తీసుకో అన్నాడు ఆ పిల్లోడికి చెప్పాడు అంకుల్ ఇప్పుడు క్వశ్చన్ చెప్తాడు కెమెరా తిప్పి చూడండి ఆ పిల్లోడు డైరెక్ట్ చెప్తా ఉన్నాడు విజువల్ ఉంటే చూపిండి అని చెప్పేసి ఆ పిల్లోడికి చెప్పారు కూడా ఈ తమ్ముడు కూడా సాక్ష్యం వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చారు స్టిక్కర్ ఎందుకు పెట్టింది
స్టిక్కర్ ఎందుకు క్లోజ్ ఉంది, ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయింది? లక్ష్మణ్ అది తప్పు అన్న, అది తప్పు. మళ్ళీ ఉల్టా భయపెడుతున్నావు, మళ్ళీ భయపెడతావు మళ్ళీ పిల్లల్ని. అది తప్పు అన్న. అడుకొని నువ్వు డిమాండ్ చేస్తూ ఏమన్నావు తెలుసా? నువ్వు అడుకొని ఈ 500 డిమాండ్ చేస్తున్నావు. అదా డిమాండ్ చేసినావు అన్ని తేడాలు ఎట్లనే ఉందని. గుడ్ ఆఫ్టర్నూన్. దేవి థియేటర్ నుంచి మళ్ళీ కంప్లైంట్ అదే విధంగా అమ్ముతున్నారు జనాలంతా మొత్తుకుంటున్నారు. ఒక్క థియేటర్ ఒక్క రోజు కూడా ఫస్ట్ డే రోజు ఒక్క టికెట్ కూడా అమ్మారు. మొత్తం బ్లాక్. మీరు ఏ గేట్ కన్నా నిలవాలండి. వీళ్ళందరూ కమిషన్ మేనేజర్ తో సహా, వీళ్ళు వచ్చే ఎండి తో సహా కమిషన్. పబ్లిక్ అంతా క్యాంటీన్ ముందు కవర్లు తీసుకొని ఒక్క థియేటర్ ఆన్లైన్ లో ఓపెన్ చేయమని చెప్పి మొత్తం ఒక్కసారి బ్లాక్ మీడియా మొత్తం బ్లాక్. వస్తున్నాడు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. వీడికి ఇప్పుడు వస్తున్నారు. కెమెరా తీసి చూపించండి అనకపోతే నేను అయితే అట్లా ఇట్లా దెబ్బలు తింటా. నేను ఇప్పుడు 50 అనకపోతే ఇక్కడనే ఉంటా. నేను కెమెరా చెక్ చేసినాక 50 100 అంటే నేను దెబ్బలు తింటా. సరేనా? ఈ కెమెరా సీసీ కెమెరా ఉంది కదా 50 అన్నాడు కదా. 50 అన్నాడు. అంటే ఇక్కడ వస్తున్నాడు శ్రీనివాస్ గారు వస్తున్నారు. శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత చిన్న పిల్లలు క్వశ్చన్ చేస్తున్నా ఏంటి సమోసా మీద కాదు, అలా సమోసా మీద ఎక్కువ మీద అమ్ముతున్నా అది ఒకటే సార్ ఎవరిదైనా ఎట్లా అమ్ముతారా? నడు నువ్వు నడు బండి ఎక్కువ చూపెట్టు నాకు. ఎక్కువ హైదరాబాద్ మొత్తం నేడలేదు 50 రూపాయలు. మరి ఎట్లా అమ్ముతావు? 50 బిల్స్ వస్తుందా గరీబోన్కి? బిల్స్ వస్తుంది మరి బిల్స్ వస్తుంది. ఒక పూట భోజనం అది తెలుసా నీకు? 50 రూపాయలు. ఒప్పుకున్నావు కదా మీ థియేటర్ లో ఫస్ట్ రోజు టికెట్లు అమ్ముతారా? ఫస్ట్ రోజు టికెట్లు అమ్ముతారా? బ్లాక్ మొత్తం అమ్మరా? బయటలో కూడా పంపియరా మీరు? ఆ టోల్ ఫ్రీ నంబర్ ఎవరిదే? టోల్ ఫ్రీ నంబర్ ఎవరిది? ఫస్ట్ రోజు రండి. మీరు ఎంత మంది బ్లాక్ అమ్ముతారు తెలుసా? ఇక్కడ మొత్తం వీళ్ళే పంపిస్తారు. ఒక్కొక్క దగ్గర 200 టికెట్లు 300 టికెట్లు ఉంటాయి. పట్టుకోనాక నువ్వు టికెట్ల మీద అయితే నమ్ముతున్నాము. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు 2000 రూపాయలు అమ్ముతారు. సార్ ఏం లేదు సార్ ఏం లేదు ఒకటి స్టిక్కర్ పెట్టిండు. ఇప్పుడు 25 రూపీస్ ఏదైతుందో చిక్కర్ అంటే ఎగ్ పఫ్ 50 రూపాయలు. ఏం తర్వాత మీ పేరు అడుగుతా ఉంటే ఇప్పుడు ఆ పిల్లల్ని భయపెట్టే ప్రయత్నం చేసి 50 చెప్పినాడు తీసుకోలేదు. ఎగ్ పఫ్ 50 అన్నాడు. 11 సీటింగ్ సగం మంది థమ్స్ అప్ తాగిన కింద కూడా 30 కింద కూడా 30 కదా. సమోసా 40 ఉంది. ఓకే కూల్ డ్రింక్ 25 రూపాయలు ఉంది. స్టిక్కర్ అంటించి 1 రూపాయలు కడుతున్నాడు. అడిగే కూడా భయపెడతాడు. కింద కూడా 30 తీసుకున్నారు. అసలు ఇల్లీగల్ తెలియకుండానే అతను అట్లా అమ్ముతా ఉన్నాడు. మీకు తెలిసి అమ్ముతున్నాడు అట్లా. ఆల్రెడీ లీగల్ మెట్రాలజీ శ్రీనివాస్ అయిన పైన మళ్ళీ అట్లా మరి ఏం చూస్తున్నారు మీరు? అదే మీ కన్సర్న్ లేకోకుండా తను దానికి బ్లాక్ చేసేసి 30 అమ్ముతా ఉన్నాడు. పోనీరా చిన్న ఏం చేస్తాడు థియేటర్ తెలుసా? ఎందుకు మేనేజర్ కాదు వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటో ఆ తమ్ముడికి ఏం తెలియదు. బ్లాక్ అయితే చాలా టూ మచ్ బ్లాక్ అయితే ఇంకా దూరం ఏం జరిగిందని చెప్తున్నాడు అంటే. తమ్ముడు సినిమా చూసుకో. తమ్మి ఉండు. ఈ సినిమా మళ్ళా ఐకులో సింగిల్ ఎక్కే ఉంది. నంబర్ పంపిస్తాను. డబుల్ ఎక్ ఎక్కడ ఉంది? మీరు చూడండి ఒకసారి చెక్ చేయండి. అరే డబుల్ ఎక్ అంటే డబుల్ ఎక్ అంటే 4 సింగిల్ ఉంటాయి. డబుల్ ఎక్ దేనంటారు సార్? మీరు చెప్పండి. డబుల్ ఎక్ దేనంటారు? చెప్పండి. అక్కడ ఏముంది? డబుల్ ఎక్ 50 రూపీస్ ఉంది. డబల్ ఎగ్ కాదన్నా అది. అక్కడ డబుల్ ఎగ్ ఉంది 50 రూపీస్ ఉంది. డబుల్ ఎగ్ అంటే దేనంటారు? 4 సింగిల్ డబుల్ ఎగ్ అంటారు.
40 రూపాయలు తీసుకున్న తర్వాత 5 రూపాయలు ఎక్కువ పెడతారా సార్? 40 రూపాయలు తీసుకుని 5 రూపాయలు ఎక్కువ పెడతారా సార్? అరవడం కాదు, మీరు అడుగుతున్నారు. ఓపెన్ చేయండి సార్, ఒకసారి ఓపెన్ చేయండి. 50 రూపాయలు తీసుకుని 5 రూపాయలు ఎక్కువ ఓపెన్ పెట్టారా చేయండి సార్. డేటా మేనేజర్ ఓపెన్ 50 రూపాయలు తీసుకున్నాడా తమ్మి? ఆ డబల్ ఎగ్ కాదన్నా, ఒక్క ఎగ్ చేస్తున్నాడు. దానికి 50 రూపాయలు పెడుతున్నాడు. 5 రూపాయలు ఎక్కువ పెట్టరు, 50 రూపాయలు ఎక్కువ తీసుకొని ప్రైస్ తీసేసుకొని దాంట్లో మళ్ళీ ఒక ముక్క పెడతారని చెప్తున్నాడు సార్. చూడండి ఒకసారి, మీరు చెక్ చేయండి మేనేజర్ గారు, చెక్ చేయండి ఒకసారి. ఒక్క ఎగ్ అన్న, ఇప్పుడు తిన్న వ్యక్తి అన్నం ఆ ఒక్క ఎగ్ రెండు చేసి పెట్టి డబల్ ఎగ్ కాదు. మరి డబల్ ఎగ్ ఎట్లా అంటారు? సార్, ఇక్కడ కెమెరా ఉంది సార్, వీడియో తీయండి. ఇక్కడ వన్ ఫుల్ ఎగ్ అంటారు దాన్ని. ఓపెన్ చేయండి సార్. కొంచెం వచ్చినది ఎక్కువ. అది కరెక్ట్ ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేసేది తెలుసు సార్, మేనేజర్ కూడా అదే ఉన్నాడు. ఓపెన్ చేసి ఉన్నదని కూడా చూడు ఒకసారి. అక్కడ డబల్ ఎగ్, ఇక్కడ డబల్ ఎగ్ పఫ్, డబల్ ఎగ్ పఫ్ 50 రూపీస్ ఉంది అక్కడ. ఇది ఒక ఎగ్ ని 2 ముక్కలు చేశారు. ఇది నాకు వచ్చి ఎన్నైనా వచ్చే పెడతారు బాబు. మరి డబల్ ఎగ్ ఎట్లా మెన్షన్ చేశారు? బయట తెచ్చి మొత్తం ఉంటుందా? సార్, చిన్న పూరన్కి డబల్ ఎగ్ అన్న కూడా చెప్తారు. ఒక ఫుల్ ఎగ్ అని రాయాలా? ఎల్కేజీ పూరని డబల్ ఎగ్ అంటే చెప్తారు. డబల్ ఎగ్ అంటే ఏంటిది? అదేంటి? ఒకటే సగం ఉందా? ఒకటే దాన్ని రెండు సగాలు చేసి పెట్టిండు. డబల్ ఎగ్ అని కదా. డబల్ ఎగ్ అని కాదు. డబల్ ఎగ్ అంటే రెండు ఎగ్. ఫుల్ ఎగ్ అది ఒక ఫుల్ ఎగ్. ఫుల్ ఉంటుంది కదా. నర్సరీ పూరని అడిగినా కూడా డబల్ ఎగ్ ఏంటో చెప్తాడు. అవును, రెండు ఇది- ఎగ్స్ వస్తాయి. ఇది ఏమి హాఫ్ చేయడం? హాఫ్ చేసి పెట్టినారు. సింగిల్ ఎగ్ ఆఫ్ చేసి పెట్టినారు. దీని డబల్ ఎగ్ ఎట్లయితుంది? హాఫ్ ఉంటుంది. ఎగ్ పఫ్ కొంటాం బయట, కానీ డబల్ ఎగ్ పఫ్ కొంటాం సార్. సింగిల్ ఎగ్ సార్. సార్, హలో సార్. సార్ 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 ఒక్క నిమిషం సార్. బయట ఎగ్ పఫ్ తీసుకోవడం కానీ డబల్ ఎగ్ పఫ్ అని మెన్షన్ చేయరు సార్. డబల్ ఎగ్ పఫ్ మెన్షన్ చేస్తారు, 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ నూనె కూడా చెక్ చేయాలి నేను. ఏం ఫరక్ ఉంది సార్? అది చెడ్డాలా ఉంది అసలు? టేస్ట్ ఎట్లా బాగుంది? వచ్చినా అలా మసాలా అది పోనీ ఇప్పుడు ఇదైతే ఇది దారుణం. ఇది MRP చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వస్తున్నాడు. ఈరోజు ఆదిలాబాద్ నుండి నేను హైదరాబాద్కు నిన్న రావడం జరిగింది. ఈరోజు సుదర్శన్ 35 దేవి థియేటర్లో ఎంటర్టైన్మెంట్ గురించి మూవీ చూద్దామని చెప్పేసి థియేటర్కి రావడం జరిగింది. థియేటర్లో మూవీ చూసిన తర్వాత ఇంటర్వెల్ విశ్రాంతి సమయంలో కూల్ డ్రింక్ తీసుకుందామని చెప్పేసి స్టాల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి అక్కడ అడిగితే 30 రూపీస్ ఇవ్వండి సార్ అని చెప్పారు. మరి అక్కడ కూల్ డ్రింక్ పైన చూసినట్టయితే MRP 25 రూపాయలు ఉన్నది. నేను అడిగాను, 25 రూపాయలు మాత్రమే ఉన్నది కదా బాబు, 30 రూపాయలు తీసుకుంటున్నాం అంటే, సార్ ఇక్కడ అంతే తీసుకుంటాం, అంతకంటే ఇంకా వేరే వాళ్ళు తక్కువ వరిగారు ఇచ్చినా కానీ మేము తీసుకోము, 30 రూపాయల కంటే తక్కువ అయితే అమ్మమని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ మాకు చెప్పడం జరిగింది. తక్షణమే హైదరాబాద్ ఉన్నటువంటి మా CRO కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి హరిబాబు గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ శివ గారికి, మళ్ళా స్టేట్ సెక్రటరీ రాజేష్ గారికి నేను ఫోన్ చేసి, సార్ ఇక్కడ దేవి థియేటర్లో ఇట్లా ఈ విధంగా ఘోరంగా ఉన్నది సార్ పరిస్థితి, మరి ఇక్కడ సిటీలోనే ఇక్కడ ఎక్కువ రేట్లు తీసుకుంటే జిల్లాలలో కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్పిన వెంటనే స్పందించి ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించినటువంటి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. పిలిచి పంచనామా చేసి తక్షణమే కేసు చేయించడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇలాగే ఇక్కడ కాకుండా ఏ జిల్లాలైనా సరే, ఏ మండలంలో సరే MRP కంటే వస్తువులపైన సరే ఎవరైనా ఎక్కువ తీసుకున్నట్టయితే వారిపైన తక్షణమే చర్య తీసుకున్నటువంటి డిపార్ట్మెంట్ ఉండడం వల్ల మా CRO కమిటీ మేము ఎల్లవేళలా కస్టమర్లకు, వినియోగదారులకు మేము పనిచేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క పిలుపు మేరకు సార్ ఇమ్మీడియట్లీ వచ్చి స్పందించి కేసు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.